సరే. భారతదేశంలో ఉన్నటువంటి అన్ని అఖిలపక్ష కార్మిక సంఘాలు, ఉద్యోగుల ఫెడరేషన్లు దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 2వ తేదీన సార్వత్రిక సమ్మె నిర్వహించాలని చెప్పని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ సమ్మెని విశాఖలో విజయవంతం చేసే దానికోసం ఈరోజు విశాఖపట్నంలో ఐఎన్టీయూసీ, ఏఐటీయూసీ, సిఐటియు, వైఎస్ఆర్టీయు, హెచ్ఎంఎస్, బిఎంఎస్, ఐఎఫ్టియు, ఏఐసిటియు, అదేవిధంగా ఇతర ఉద్యోగ సంఘాల నాయకులు, ఫెడరేషన్ నాయకుల తాలూకా సమావేశం ఈరోజు జరుగుతూ ఉంది. ప్రధానంగా కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ కొత్త ప్రభుత్వాలు ఏర్పడి సంవత్సరం దాటింది. మోడీ, బాబులు ఇద్దరు కూడా ఎన్నికల్లో అనేక హామీలు కార్మిక వర్గానికి ఇచ్చారు. అచ్చేది న్యాయంగా అంటే మంచి రోజులు వస్తాయని చెప్పని చెప్పారు. కార్మికులంతా మాకే మంచి రోజులు వస్తాయని చెప్పి ఆశించారు.